బీజేపీ బోని కొట్టింది. అదేంటి, ఎలక్షన్లు అవ్వకముందే బీజేపీ బోని కొట్టడం అనుకుంటున్నారా? ఎస్, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పార్లమెంటరీ స్థానానికి ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. నిన్ననే డిక్లేర్ చేశారు కలెక్టర్ కూడా. అది ఎలా జరిగిందంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి, చాలామంది రకరకాల కాంట్రవర్సీ కూడా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఏమైందంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ఎవరైతే ప్రతిపాదించారో వాళ్ళ సంతకాలు సిగ్నేచర్స్ మిస్ మ్యాచ్ అయ్యాయి. మిస్ మ్యాచ్ అవడంతో అతని నామినేషన్ని ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేసింది. సో అఫిషియల్గా ఆయన పోటీలో తప్పుకున్నట్టు అయిపోయింది. సో మిగతా వాళ్ళు ఉన్నారు, ఆయన కాకుండా కూడా మిగతా 8 మంది కూడా వాళ్ళ పోటీ నుంచి వాళ్ళు తప్పుకోవడంతో లాస్ట్కి బీజేపీ అభ్యర్థి మాత్రం అక్కడ మిగలడం జరిగింది. జోక్ ఏంటంటే ఇక్కడ చూస్తే బీఎస్పీ కూడా పోటీ నుంచి తప్పుకుంది. సో దాంతో ఎన్నిక జరపాల్సిన అవసరం లేదు, ఎవరైతే మిగిలి ఉన్నారో అతనికే బీజేపీ నుంచి గెలిచినట్టు ఎలక్షన్ కమిషన్ ఆల్మోస్ట్ డిక్లేర్ చేసింది. సో ఈ విధంగా దీన్ని అఫిషియల్గా కూడా గుజరాత్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కూడా ట్విట్టర్లో అఫిషియల్గా దీన్ని డిక్లేర్ కూడా చేశారు. సో బీజేపీ 2024 పార్లమెంటరీ స్థానంలో తన ఖాతాని తెరిచిందని అనుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. 1984 వరకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే కంటిన్యూ గెలుస్తుంది. 89 నుంచి బీజేపీ ఇక్కడ పాగా వేసింది. బీజేపీకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఎదురు లేదనమాట సూరత్లో. సో జనరల్ గుజరాత్ అంటేనే బీజేపీకి కంచుకోట కాబట్టి సూరత్ పార్లమెంటరీ స్థానం కూడా బీజేపీకి 1989 నుంచి కంటిన్యూగా వాళ్ళే గెలుస్తున్నారు. జనరల్గా ఎలక్షన్ కమిషన్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా ఎప్పుడు నామినేషన్ వేయాలి, ఎప్పుడు ఉపసంహరించుకోవాలి, ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. దాంట్లో భాగంగానే జరిగింది తప్ప ఇదేదో వన్ సైడ్ పార్టీ కోసం తీసుకునే డెసిషన్ కాదు. ఇది కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. ట్విట్టర్లో కూడా కాంగ్రెస్ నాయకులు కొన్ని రకాలుగా కామెంట్ చేశారనమాట. ఇక్కడ ముఖేష్ దళాల్ అని చెప్పుకోవాలి. ముఖేష్ దళాల్ గారు ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి గెలిచారు. ఆయన ఫస్ట్ సీట్ ఇప్పుడు బీజేపీకి ఇది ఈ ఎలక్షన్స్లో ఏకగ్రీవం అయిపోయింది కాబట్టి. సో చూడాలి మరి ముందు బీజేపీ ఎన్ని స్థానాల్లో ముందుంటుంది. కాంగ్రెస్ కూడా కొన్ని చూసుకోవాలి. నామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో నామినేషన్ మీద 10 రకాలు, మీరు నామినేషనే సరిగ్గా వేయకపోతే దాన్ని బ్లండర్ మిస్టేకే అంటారు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయము సరైందో కాదో అనేది మనం డిసైడ్ చేయలేం, అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.